Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today news వచ్చేసి వెరీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఫేజ్ 2 రిజల్ట్స్ రిలీజ్ చేశారు. కన్వీనర్ కోట ఆర్ రౌండ్ 2 రిజల్ట్స్ విడుదల చేశారు. కన్వీనర్ కోట అంటే కేటగిరీ ఏ ఎప్పటి నుంచి చాలా లేట్ అయింది, ఎప్పుడు వస్తుందని చాలా కాల్స్ వచ్చాయి. ఫైనల్గా కన్వీనర్ కోటా కింద రిజల్ట్స్ విడుదల చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ వచ్చిందో టెన్షన్గా చూస్తున్న వాళ్ళకి మాకు ఈ కాలేజ్ అలర్ట్ అయింది, మాకు ఆ కాలేజ్ అలర్ట్ అయిందని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎవరికైతే సీట్ రాలేదో డిసప్పాయింట్ అవ్వకండి. మీరు బార్డర్ 1 or 2 మార్క్స్ దగ్గరలో ఉంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్లాన్ పెట్టుకోండి. రౌండ్ మాపప్ రౌండ్ ఉంటే మాపప్ రౌండ్, స్ట్రై వేకెన్సీ సింగిల్ డిజిట్ ఉంటుంది, చాలా తక్కువ సీట్లు ఉంటుంది. వాటి కోసం చూస్తూ మీరు ప్లాన్ బి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. సీట్ రాని వాళ్ళు మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. మీ బెస్ట్ మీరు ఇచ్చారు, బట్ ప్లాన్ బి ఏంటో ఆలోచించండి. దాని గురించి మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను రిజల్ట్స్ గురించి ఒకసారి చూపించి నా వైపు నుండి ఇప్పుడు ఏం చేయాలి, ఓకే, అప్గ్రేడ్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి, సీట్ రాని వాళ్ళు, ఓకే, నా కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి వీడియోని, ఓకే. సో ఈ రిజల్ట్ వచ్చేసి నీట్ ఏపీ ఫేజ్ 2 రిజల్ట్ లాస్ట్ డేట్ సీట్ వచ్చింది ఫైనల్గా. కొద్దిమందికి ఏమో కొత్తగా సీట్ అలాట్ అయింది, కొద్దిమందికి ఏమో అప్గ్రేడ్లో కొత్త కాలేజ్ వచ్చింది, ఓకేనా. కొద్దిమందికి ఏమో ఓల్డ్ కాలేజే ఉంది, అంటే అప్గ్రేడ్ పెట్టుకున్నారు, అప్గ్రేడ్ కాలేదు. వాళ్ళకు ఫస్ట్ రౌండ్లో ఏ కాలేజ్ అవుతుందో అదే కాలేజ్ ఉంది అనమాట. సో కొత్త కాలేజ్ వచ్చింది అంటే వాళ్ళు రిపోర్ట్ చేయడానికి టైం ఎప్పుడు ఉంది అంటే 3 PM October 4th వరకు ఇచ్చారు టైం. 3 PM October 4th. సో టుమారో ఫెస్టివల్, హాలిడేనా, ఇవన్నీ సంబంధమే లేదు. మీరు వెళ్ళాలి అనుకుంటే ఇమ్మీడియట్గా కాలేజీకి వెళ్ళొచ్చు, రిపోర్ట్ చేయొచ్చు. బికాస్ కౌన్సిలింగ్లో క్లియర్గా నో హాలిడేస్ని ట్రీట్ చేయరు, ఓకే. మీరు అది తెలుసుకోండి, మీకు వచ్చిన కాలేజ్కి కాల్ చేసి తెలుసుకోండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి, ఓకే. నెక్స్ట్ మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. మీకు నచ్చిన కాలేజ్ వచ్చినా నచ్చిన కాలేజ్ రాకపోయినా మీకు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. మీరు రిపోర్ట్ చేయలేదు అంటే మాత్రం యూ ఆర్ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్, ఓకేనా. మీరు ఎలా చూసుకోవాలి అంటే కొద్దిమందికి ఏమో మెసేజెస్ వచ్చినాయి, చాలామందికి మెసేజెస్ వచ్చినాయి, వెరీ ఫ్యూ స్టూడెంట్స్కి మెసేజ్ లేట్ అయ్యింది, కొద్దిమందికి రాకపోతే వెబ్సైట్లో మీ రిజల్ట్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వెబ్సైట్లో ఎలా చూసుకోవాలో నేను చెప్తాను. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇక్కడ ఇచ్చారు చూడండి మనకు. ఈరోజు చాలా వచ్చింది, బీడీఎస్ నోటిఫికేషన్ వచ్చింది, ఓకే. బీడీఎస్ నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్ ఫర్ ఫస్ట్ ఫేజ్ వచ్చింది. దీని మీద ఒక వీడియో చేస్తాను డేట్స్ గురించి. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోట యాడ్ అండ్ కొద్దిమందిని యాడ్ చేశారు, ఓకే. మేనేజ్మెంట్ కోట వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 ఇవన్నీ వచ్చాయి. సో నేను 1 by 1 సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు రేపు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ చేస్తాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్కడుంది అంటే ఎంబీబీఎస్ కన్వీనర్ కోట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఫేజ్ 2 అని ఉంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ యూజీ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట ఫేజ్ 2. సిక్యూ అంటే కన్వీనర్ కోట, ఎంక్యూ అంటే మేనేజ్మెంట్ కోట, ఓకే. కన్ఫ్యూజ్ అవ్వకండి. ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 3 PM on 4 October 4th, ఓకే. October 4th వరకు. ఈరోజు ఫస్ట్ కదా, ఇక ఫస్ట్ అయిపోయింది అనుకోండి. 2nd, 3rd, 4th 3 డేసే టైం ఉంది. సో కొత్త కాలేజ్ ఎవరికైనా అలర్ట్ అయిందంటే రేపు ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి, మేము కాలేజ్కి వస్తున్నాము, రిపోర్ట్ చేస్తాము. దసరా అని, గాంధీ జయంతి, నాకు తెలిసి ఇవి కౌన్సిలింగ్ టైంలో ఏముంటుంది, వాళ్ళకి అక్కడ నోడల్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు డేట్స్ ఇచ్చారు, ఓకే. డేట్స్ ఇచ్చారు కాబట్టి ఆ డేట్ లోపల మీరు వెళ్ళాల్సిందే. రేపు ఫోన్ చేసి తెలుసుకోండి, ఓకే. డేట్ మంచి ఉంది, ఎల్లుండి బాగుంది డే, ఈరోజు మంచి రోజు, అవన్నీ చూడకండి, ఇమ్మీడియట్గా వెళ్ళండి. బికాజ్ మీరు కౌన్సిలింగ్లో ఏ ప్రాబ్లం వస్తుందో, ఏ సర్టిఫికేట్ వాళ్ళు మెన్షన్ చేస్తారో మనకు తెలియదు అనమాట, ఓకే. అంటే మీరు కరెక్టే తీసుకెళ్తారో, సడన్గా దీని ప్లేస్లో ఇంకొకటి తీసుకురండి అన్నారు అనుకోండి, టెన్షన్ అవుతుంది. సో మనకి ఎలా ఇచ్చారంటే యాజ్ యూజువల్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు, క్లాసెస్ ఆల్రెడీ కమెన్స్డ్ ఫ్రమ్ 22 September అని ఇచ్చాడు. మీరు ఏం భయపడకండి, ఆల్రెడీ ఇది ఏమంటారు, దీని తర్వాత క్లాసెస్ సబ్జెక్ట్ క్లాస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, ఓకే. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ నీట్ ర్యాంక్ ఇచ్చారు, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇచ్చారు. ఇది ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఫస్ట్ నీట్ ర్యాంక్ ఇచ్చారు.
15,369 నీట్ రూల్ నెంబర్ ఇచ్చారు, అంటే ఇలా ఓకే స్కోర్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్ మేల్ ఫీమేల్, కేటగిరీ, లోకల్ ఏరియా ఎస్వియుఆ ఏయుఆ ఏపీ నాన్ లోకలా అలా, అలాట్మెంట్ డీటెయిల్స్లో ఎంబీబీఎస్ ఏపీ అన్రిజర్వ్డ్లో వచ్చింది, ఓసీ ఫీమేల్ ఫేజ్ 1లో వచ్చింది, ఇది ఫేజ్ 1లో ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఇక్కడ 1, 2 ఇలా ఉంటాయి నెంబర్స్, అది ప్రయారిటీ అనమాట. మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కదా అందుకే వచ్చేసింది ఇక్కడ. ఓకే ఇది ఓసీ, ఇది ఫేజ్ 1లా, ఇవి ఫేజ్ 1లో ఉంది. అదేంటి ఫేజ్ 2 రిజల్ట్ కదా, ఫేజ్ 1 ఎందుకు ఉంది అంటే మీకు ఎప్పుడు ఇచ్చినా సరే మొత్తం ఇస్తారు ఇన్ఫర్మేషన్. ఆ కాలేజీలో ఉన్న ప్రతి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కాలేజీలో సీట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రౌండ్ 10ది రిజల్ట్ పెట్టినా అందులో ఫేజ్ 1లో ఉన్న స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారనమాట. ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఓన్లీ ఫేజ్ 2లో వచ్చిన స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఈ కాలేజీలో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఫిల్ అయ్యారు, ఏ ఫేజ్లో ఫిల్ అయ్యారని ఇస్తారనమాట. ఇది ఫేజ్ 2 కదా. ఇప్పుడు చూడండి ఈ కాలేజీలో ఇక్కడి వరకు ఫేజ్ 2 ఇద్దరికి వచ్చింది కొత్తగా. ఓకే ఇలా అనమాట, మీకు క్లియర్గా తెలుసు ఇది ఫేజ్ 1లో వచ్చిన స్టూడెంట్స్, ఇది ఫేజ్ 2 అనమాట. ఇలా కాలేజ్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ. ఓకే ఓకే ఇలా కాలేజ్ వైజ్ మనం చూసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక కాలేజ్ వచ్చింది, ఇక్కడ అన్నాగౌరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. అన్నాగౌరి కాలేజ్ గురించి ఇక్కడ, ఈ అన్నాగౌరి కాలేజ్ మొత్తం ఫేజ్ 2 ఉంటుంది చూడండి, కొత్త కాలేజ్ కదా, అసలు ఫేజ్ 1లో లేదు ఇది. ఇక్కడ చూడండి అలాట్మెంట్ ఫేజ్ 2 ఉంటుంది మళ్ళీ. ఓకే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది ఎంబీబీఎస్ ఏపీ అన్రిజర్వ్డ్ ఓసీ ఫీమేల్ అని, ఇది 11, 18 ఏంటి అంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని ఆప్షన్ ఇట్లా అనమాట, ఎస్వియు ఇలా ఇచ్చారు చూడండి. ఓకే సో ఇది అన్నగౌరి కాలేజ్లో మొత్తం ఫేజ్ 2 ఉంటుంది. ఇలా మీరు కాలేజ్ వైజ్ చూసుకోండి. సరే ఇంత పీడిఎఫ్లో నేను ఎలా చూసుకోవాలంటే సెర్చ్లో మీ రూల్ నెంబర్ కానీ మీ పేరు కానీ కరెక్ట్ కొడితే అది ఆటోమేటిక్గా హైలైట్ చేసి చూపిస్తుంది. ఓకే సో ఇవి ఇలా కాలేజ్ ఇన్ఫర్మేషన్, ప్రతి కాలేజ్ నియర్లీ 164 పేజెస్ ఉంది. సో ప్రతి కాలేజ్ ఇన్ఫర్మేషన్ మీకుంది. సార్ నాకు కట్ ఆఫ్ తెలవాలి సార్, ఇప్పుడు నా కట్ ఆఫ్ తెలవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే అల్లూరి సీతారామరాజు అకాడమీ మెడికల్ సైన్సెస్లో ఈ కట్ ఆఫ్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇలా పైనుంచి ఇస్తారు కదా, కింద నుంచి చూసుకుంటూ వస్తే మీకు ఈజీ అవుతుంది. చూడండి నేను చెప్తా, ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఒక కాలేజ్ ఇది ఇప్పుడు ఈ కాలేజ్లో అల్లూరి సీతారామన్ ఈ కాలేజ్ ఉంది కదా, ఇక్కడ కింద నుంచి చూడండి SC1లా, ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ వైజ్ ఇచ్చారనమాట. ఈ కాలేజీలో కింద నుంచి చూడండి SC1లా ఇది లీస్ట్ అనమాట, 2,58,604 ఉన్న స్టూడెంట్కి ఫేజ్ 1లోనే వచ్చింది. ఎస్టీలో ఎంబీబీఎస్ ఎస్టీ ఫేజ్ 2లో వచ్చింది 2,24,452. అంతే ఇక ఎస్టీల కట్ ఆఫ్ ఇలా చూసుకోవచ్చు అనమాట, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్. ఓకే డౌన్ నుంచి చూసుకుంటూ వస్తే తెలియదు. ఇక మిగతా ఎస్టీ చూడాల్సిన అవసరం లేదు. ఈ పైన ఎస్టీ వాళ్ళకు ర్యాంక్ పెద్ద ఉంటుంది ఇది, ఎందుకంటే ర్యాంక్ అంటే చిన్న బెస్ట్ ర్యాంక్ నుంచి బిగ్ ర్యాంక్ వరకు అలా ఉంటుంది అనమాట. ఇలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి SC2లో కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే SC2లో ఫేజ్ 2లో వచ్చింది ఎంత, 1,56,888 మార్క్స్ ఏమో 429 SC2కి వచ్చిందనమాట ఈ కాలేజీలో. ఇది అలా అన్ని కాలేజ్ చూసుకోవాలనుకుంటే మీకు నచ్చిన కాలేజ్ చూసుకోండి, లేదు మొత్తం ఓవరాల్గా చెప్పండి అంటే జనరల్గా లీస్ట్ ప్రయారిటీ కాలేజీలో మనకు కట్ ఆఫ్స్ తెలుస్తుంది. దాని గురించి నేను చేస్తాను అండి క్లియర్గా. ఓసీకి ఎంత కట్ ఆఫ్ ఉంది, బీసీకి ఎంత కట్ ఆఫ్ ఉంది, SC1కి ఎంతవరకు వచ్చింది సీట్ అనేది ఆల్మోస్ట్ ప్రిడిక్షన్కి దగ్గరగా వచ్చేస్తుంది. తెలంగాణలో ఇది ప్రూవ్డ్ ఆల్రెడీ, తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో ఫేజ్ 2 అయిపోయింది అది. ఇందులో కూడా నేను మీకు ప్రిడిక్షన్ ఇచ్చాను కదా, దానికి ఎంత దగ్గరలో ఉందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇలా మీరు అన్ని కాలేజీలు చూసుకోండి. ఓకే మీ కాలేజ్ మీరు పెట్టిన కాలేజెస్లో ఎక్కడున్నారు మీరు అనేది మీరు చూసుకోండి. టోటల్ ఎన్ని 164 ఉంది కదా పేజెస్. ఓకే ఇది 164 పేజెస్. ఓకే అన్ని కాలేజెస్ ఇక్కడ. ఓకేనా సో ఇది చూసుకోండి. ఇప్పుడు నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కొద్దిమందికి, ఏంటి అంటే సార్ మాకు అప్గ్రేడ్ కాలేదు, అప్గ్రేడ్ అయ్యింది. ఓకే విశ్వభారతి మెడికల్ కాలేజ్ లాస్ట్లో ఉంది, ఇది చూసుకోండి ఒకసారి. ఇందులో మీ డీటెయిల్స్ ఫేజ్ 2లో ఎంతమందికి వచ్చింది ఏంటి అనేది ఇది అయిపోయింది కదా. ఇలా చూసుకోండి రిజల్ట్. ఇప్పుడు నేను నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇస్తాను. అవేంటి అంటే ఫేజ్ 2లో సిచ్యువేషన్ మొత్తం 4 టైప్స్ ఉంది. సిచ్యువేషన్ 4 టైప్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక టైప్ ఏంటి అంటే సీట్ రాని వాళ్ళు, వీళ్ళకు రౌండ్ 1లో రాలేదు, వీళ్ళకి రౌండ్ 1లో రాలేదు అండ్ రౌండ్ 2లో కూడా రాలేదు, నో సీట్.
ఫేజ్ 1లో రాలేదు, ఫేజ్ 2లో రాలేదు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, క్లియర్గా చెప్తున్నాను, పిల్లల మీద ప్రెషర్ చేయకండి, స్టూడెంట్స్ మీరు కూడా ప్రెషర్ తీసుకోకండి. సీట్ రాలేదు అంటే యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్, ది బెస్ట్ ఇచ్చారు, ట్రై చేశారు, ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ మీకు మిస్ అయింది. మీ ప్రయత్నం మాత్రం గొప్పగానే ఉండొచ్చు, బట్ రిజల్ట్ రాలేకపోవచ్చు. సో ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే, బార్డర్కి తక్కువ ఉన్న వాళ్ళు మాపప్ రౌండ్ ఉంటుందా, స్టే వేకెన్సీ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇంకొక రౌండ్ లేకుండా కౌన్సిలింగ్ అయితే ఎండ్ కాదు. ఇది ఇంతవరకు నీట్ కౌన్సిలింగ్ చరిత్రలోనే అలా జరగలేదు. సో కొద్ది సీట్స్, సింగిల్ డిజిట్ సీట్స్ ఉన్నా మనకు నెక్స్ట్ కండక్ట్ చేస్తారు. దానికోసం చూడండి, ప్లాన్ బి ఇప్పుడే డిసైడ్ అవ్వండి. ప్లాన్ బి, బికాస్ సెకండ్ రౌండ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ రౌండ్, మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోయినాయి. ఓకే, ప్లాన్ బి వేరే కోర్సెస్, బీడీఎస్ అనుకుంటారా, ఆయుష్ కోర్సెస్ అనుకుంటారా, బయోటెక్నాలజీ అనుకుంటారా, వెటర్నరీ, మీ ఇష్టం, కానీ దాని గురించి ఆలోచించండి. అంతేగాని ఇక నా లైఫ్ అయిపోయింది, నేను లాంగ్ టర్మ్ తీసుకున్నా రాలేదు, 2 లాంగ్ టర్మ్ తీసుకున్నా రాలేదు, ఏంటి ఇది అని మాత్రం అనుకోకండి. వితౌట్ ఫెయిల్యూర్ ఏ పర్సన్ యూనివర్స్లో లేడు అనమాట. ఓకేనా, మీరు చేసిన ఫస్ట్ ప్రయత్నం, గొప్ప ప్రయత్నం విఫలం కావచ్చు, బట్ ఫ్యూచర్లో ఈ కష్టం అయితే ఉపయోగపడుతుంది. సో సీట్ రాని వాళ్ళది ఇది సిచ్యువేషన్. సీట్ రాని వాళ్ళు మీరు ఖచ్చితంగా ప్లాన్ బి పెట్టుకోండి. బార్డర్కి తక్కువ ఉంటే లాస్ట్ రౌండ్ వరకు చూడండి. ఇక నో అప్గ్రేడ్, వీళ్ళకి రౌండ్ 1లో సీట్ వచ్చింది, ఫేజ్ 1లో ఒక సీటు ఒక కాలేజ్లో వచ్చింది, కర్నూలు మెడికల్ కాలేజ్ అనో లేదంటే విశ్వభారతి అనో, ఓకే, ఒక కాలేజ్లో సీట్ వచ్చింది. అయితే వీళ్ళు ఏం చేసినారు, అప్గ్రేడ్ పెట్టుకున్నారు. నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలి, గుంటూరు మెడికల్ కాలేజ్ కావాలని అప్గ్రేడ్ పెట్టుకున్నారు. ఓకే, అప్గ్రేడ్ పెట్టుకుంటే వాళ్ళకి కొత్త కాలేజ్ రాలేదు. రౌండ్ 1లో ఆ కాలేజ్ ఓల్డ్ కాలేజే చూపించింది. అదేంటి సార్, నేను నాకు వచ్చిన కాలేజ్ పెట్టలేదు, మళ్ళీ అదే ఎందుకు చూపించింది అంటే నీకు కొత్త కాలేజ్ రాలేదు అని అర్థం అనమాట. నీకు రౌండ్ 1లో ఉన్న కాలేజ్ చూపిస్తే నీకు కొత్త కాలేజ్ ఏది రాలేదు అని అర్థం. సో జస్ట్ ఇన్ఫార్మ్ టు కాలేజ్, మీరు ఆ కాలేజ్ని రిటైన్ చేసుకోలేరు కదా, మీరు ఫిక్స్ చేసుకోలేరు, కాబట్టి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. కొద్దిమంది ఇన్ఫార్మ్ చేయకుండా ఏం కదా అంటారు, కానీ మీరు ఒక్కసారి నోడల్ ఆఫీసర్ ఆ కాలేజ్కి ఇన్ఫార్మ్ చేసి చెప్పండి, మాకు సెకండ్ రౌండ్లో కూడా సేమ్ కాలేజే వచ్చింది, ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ అలాట్మెంట్ మళ్ళీ ఏమైనా డౌన్లోడ్ చేసి మీకు ఇవ్వాలనేది ఒకసారి అడిగితే మీకు క్లారిఫై వస్తుంది. కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఉంటుంది. జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే అదే కాలేజ్ వస్తే మీరు ఏం చెప్పకుండా నడుస్తుంది అంటారు, కానీ నా సజెషన్ అయితే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, వాళ్ళు చెప్తారు క్లియర్గా. నెక్స్ట్, సార్ మరి ఇప్పుడు అప్గ్రేడ్ కాలేదు కదా, నెక్స్ట్ రౌండ్ పెడితే మేము మళ్ళీ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ సీట్కి 1% కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీరు ఫీజు పే చేశారు, డీడీ కట్టారు, అవన్నీ సర్టిఫికేట్స్ ఇచ్చారు, మీకు ప్రాబ్లం లేదు. కొద్దిమందికి రౌండ్ 2లో అప్గ్రేడ్ అయింది, రౌండ్ 2లో అదృష్టం బాగుండి మంచి కాలేజ్ వచ్చింది, వాళ్ళు అనుకున్న కాలేజ్ వచ్చింది, న్యూ కాలేజ్ అలాట్ అయింది. వీళ్ళు ఏం చేయాలి అని అంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, యూనివర్సిటీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కట్టారు, మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది అలాట్మెంట్ ఆర్డర్. డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఈ డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తారు, ఓల్డ్ కాలేజ్కి వెళ్తారు. ఓల్డ్ కాలేజ్కి వెళ్ళి నాకు కొత్త కాలేజ్ వచ్చింది, మీ కాలేజీలో సీట్ లేదు అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక కస్టోడియన్ లెటర్ అనో వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. ఓకే, వాళ్ళ కాలేజీలో సీటే ఉండదు కాబట్టి మిమ్మల్ని 1% కూడా ఇబ్బంది పెట్టారు. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ యాక్చువల్గా కాలేజ్ టు కాలేజ్ వాళ్ళే పంపాలి, మేమే పంపిస్తాము, మీకు ఒక జస్ట్ కస్టోడియన్ లెటర్ తీసుకొని వెళ్ళండి అంటేనేమో నో ఇష్యూ, లేదు మీరే తీసుకెళ్ళండి అంటే సర్టిఫికేట్స్ అవన్నీ మొత్తం తీసుకొని న్యూ కాలేజ్కి వెళ్ళండి, కొత్త కాలేజ్కి వెళ్ళండి. ఇక ఇది వాళ్ళే పంపిస్తారంట అన్న భయపడకండి, వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు. ఓకే, కాలేజ్ టు కాలేజ్, లేదు మీరు తీసుకెళ్ళండి అంటే తీసుకొని మీరు డైరెక్ట్ కాలేజ్ వాళ్ళతో మాట్లాడండి. ఎవరో యూట్యూబర్ ఎవరో చెప్పారని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ కాకండి, వాళ్ళని అంటే బ్లైండ్గా ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీకు ఓల్డ్ కాలేజీలో సీట్ క్యాన్సిల్ అయింది, కొత్త కాలేజీలో సీట్ వచ్చింది. సో ఈ 2 కాలేజీలే 100% ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఓకే, మీకు సీట్ లేదు కదా, ఇది తీసుకొని వెళ్ళు, మీకు సీట్ వచ్చింది కదా, ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఆ 2 కాలేజీలోనే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తారు. ఇది రౌండ్ 2లో అప్గ్రేడ్ అయిన వాళ్ళు. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే రౌండ్ 2లో ఫ్రెష్గా అలాట్ అయింది, కొత్తగా కాలేజ్ అలాట్ అయింది. వీళ్ళు ఏం చేయాలి, యూనివర్సిటీ ఫీజు పేమెంట్ చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, అలాట్మెంట్ యూనివర్సిటీ ఫీజు పేమెంట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. గో టు న్యూ కాలేజ్, కాల్ చేయండి, వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోండి. ఓకే, తీసుకొని ఆ కాలేజ్కి వెళ్ళండి, ఆ ప్రాసెస్ వాళ్ళు చెప్తారు. ఓకే, దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ నేను రౌండ్ 1 వచ్చినప్పుడు చేశాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి, లేదంటే నేను మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్, యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డాక్టర్స్. ఓకే, మీ డ్రీమ్ నెరవేరుతుంది. సో జాగ్రత్తగా కౌన్సిలింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి. సీట్ రాని వాళ్ళు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, బాధపడకండి. మేబీ దేవుడు లేదా నేచర్ మీకు ఇంకా ఏదో పెద్ద బాధ్యత ఇస్తుంది, లేదంటే మీకు ఇంకా ఏదో పెద్ద గ్రేట్ సక్సెస్ ఇవ్వచ్చు, మీకు సూటబుల్ అయ్యింది అని అనుకోండి. మీరు అనుకున్నట్లు
ప్లాన్ బి పెట్టుకొని దాన్ని మూవ్ కావండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.